ఇప్పుడు నేను చేసే జాబ్లో కూడా ఉంది. జాబ్ నాకేమైనా జరిగితే మా బాబు జాబ్ వస్తుంది. ఏదైతే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత చేసి రాదు. అందుకే చెప్పేసి ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఇందులో మనం చేసుకుంటూ మనకు తదనంతరమైన మనం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తదనంతరం కూడా ఈరోజు మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో మనకి ఈరోజు ఎలా లైఫ్లో మనకి ఎక్స్పీరియన్స్ లైఫ్లో అదే లైఫ్ కూడా మా బాబుకి ఇవ్వాలని నేను అనుకున్నాను. అందుకే నాకు రిటైర్మెంట్ నచ్చి వచ్చాను. ఇందులో నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. మన మనసులో ఏదైతే అనుకుంటామో అది నెరవేర్చుకోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది మన చేయించాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పిన 2 పదాలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు చెప్తున్నారు. అవునా కదా? ఒకళ్ళ మాటలు ఒకళ్ళు వేరే పదాలున్న భావం మాత్రం అవునే కదా. వేరే భావం ఏంటి? సక్సెస్ లైఫ్ సెట్ చేసుకోవాలి, ఇలా లైఫ్ బాగుండాలి, దానికోసం మనం 3-4 years కష్టపడాలి. ఇదే నినాదం అన్నమాట. ఇంకా మనలో ఎవరైనా మళ్ళీ ఒకసారి పొందాలి. ఎందుకంటే మన గ్రేట్ లీడర్ ఒక లీడర్ మాటలు కూడా వినబోతున్నాం అనమాట. ఇలా సక్సెస్ అయ్యారో అనిపిస్తుంది మన లైఫ్లో. చదువే ఇంపార్టెంట్ అనే వాళ్ళకి చదువు లేకపోయినా ఎంత ఇంపార్టెన్సీ వస్తుందో అనే వాల్యూ తెలవబోతుంది. అలాంటి మంచి లీడర్ని కూడా ఇన్వైట్ చేసుకోబోతున్నాం. మనలో ఎవరైనా ఉంటే బయట అందరినీ కూడా లోపల కూర్చోమండి. ఒక 3-4 గంటలు మాత్రమే, కానీ ఈ 3-4 గంటలు కూడా మన లైఫ్ని సెట్ చేసుకునే విధంగా వినబోతున్నాం, మాట్లాడబోతున్నాం. మూవీకి వెళ్తామండి ఒక 3 గంటలు అవునా కదా. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మూవీ చూస్తే వచ్చే ఆనందం 3 గంటలు మాత్రమే అవునా కదా. కానీ అదే సినిమా అనుకోండి, మన లైఫ్కి సంబంధించిన సినిమా అనుకోండి, అదే 3-4 గంటల పేషెన్సీతో ఉంటే మన లైఫ్ చేంజ్ చేసుకుంది అవునా కదా. అక్కడ పైసలు ఖర్చు అయితే ఇక్కడ పైసలు ఒకదానిలో ఒకటి పెరుగుతూ ఉంటాయి అనమాట. అదే టీము సిస్టమ్ వర్క్ చెప్పుకుంటే మనకి ఎన్నో మాటలు మాట్లాడేదానికి కష్టం. ఇలా ఇన్ని మాటలు మాట్లాడుతుందంటే నాకు నేనే ఫీల్ అవుతాను. అర్థంలో చూసుకున్నప్పుడు రియల్లీ గ్రేట్ ఆశ అనిపిస్తా అనిపిదా అవునా కదా. ఎప్పుడు మనల్ని మనం ఎప్పుడైతే మోటివేట్ చేసుకోగలుగుతామో సక్సెస్ కూడా అందులోనే ఉన్నది అని గ్రేట్ రామోజీ సార్ ఎప్పుడు నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అనమాట. అదే అనమాట లీడర్ లక్షణాలు అలానే ఉంటుంది. మనం తల్లినప్పుడు మనం కృషి చేయడం, మనం బాధపడినప్పుడు నీకంటూ సక్సెస్ ఉందని చూపెట్టే వాళ్ళే గ్రేట్ అప్లయన్స్ అనమాట. మన అప్లయన్ అందరికీ కోసం బిగ్లాస్ అండి. ఏది వాళ్ళ ఇన్స్పిరేషన్ మన దూరం తీసుకొస్తుంది. అదేవిధంగా కొత్త లీడర్స్ వచ్చారు, వాళ్ళని వాళ్ళు కూడా స్పెషల్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఎవరు మొహం పడకనేది మన అందరం అక్కాసేని అన్న తమ్ముడు ప్రేమాన బంధాలతో నడుస్తున్నాం. ఒక్కొక్కటి నా స్టార్టింగ్ నుంచి పిలుస్తాను అనమాట. మీ పేరు చెప్పండి, మీరు ఎవరి ద్వారా వచ్చారో, ప్లాన్ వింటే ఏం నచ్చిందో ఓకేనండి. ఓకే.